Hi students, today we will discuss about the electricity and magnetism exercise problems. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో 5 ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ వీడియో ఫస్ట్ వీడియో చూసిన తర్వాతే ఈ 6th ప్రాబ్లం నుంచి చూడండి. సో దానిలో బేసిక్స్ అని చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అమ్మా. సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 6th ప్రాబ్లం. 5 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు లైక్ చేసి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 6th ప్రాబ్లం. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ 500 meters లెంత్ అండ్ డయామీటర్ ఎంతని ఇవ్వటం జరిగింది. diameter of 0.9 millimeter is 13.60 ohms. So calculate the specific resistance of the material of the conductor. ఇది ప్రాబ్లం అమ్మ, మనకి ఇవ్వబడినటువంటి ప్రాబ్లం ఇది. సో ఈ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మరి సొల్యూషన్ ఒకసారి చూద్దాం. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో లెంత్ ఎన్ని మీటర్స్ ఇచ్చాడు? 500 meters ఇచ్చాడు. సో 500 meters ఇచ్చిన దాన్ని మనం జస్ట్ ఇచ్చినటువంటి గివెన్ డేటాని రాసుకుంటాము. 500 meters రాసుకున్నాం. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి డయామీటర్ ఎంత ఇచ్చాడమ్మా? 0.9 millimeter ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటీమీటర్ ఇస్తే 10⁻², మీటర్ రాస్తాం. ఈ పక్కన మిల్లీమీటర్ ఇస్తే మిల్లీ అంటే 1 milli ఈజ్ ఈక్వల్ టు 1 millimeter ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్. ఓకేనా. ఇది కన్వర్ట్ చేసుకుని SI యూనిట్లో కన్వర్ట్ చేసుకునే ప్రాబ్లమ్స్ ప్రొసీడ్ అవ్వాలి ఫస్ట్. సో మిల్లీ బదులు 10⁻³. సో ఇక్కడ ఏమని రాసామమ్మా? 0.9 ఇంటూ మిల్లీ బదులు 10⁻³ మీటర్. సో ఈజ్ ఈక్వల్ టు -3 కాస్త రాసుకుంటే 0.009 millimeter రాసుకున్నాం. ఓకే. నెక్స్ట్ రెసిస్టెన్స్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? ఆల్రెడీ మనకి ఇవ్వబడినటువంటి దాంట్లో 13.60 ohms. ఓకే, 13.60 ohms. సో దీని నుంచి మనం ఏరియా కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ మళ్ళీ సేమ్ ఫార్ములా 5/4 ఇంటూ d². ఏరియా కనుక్కోవడం కోసం ఏరియాలో మనకి 5 వాల్యూ ఎంత అని చెప్పాం, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం. 5 వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ 3.14 అని చెప్పాం. ఓకే. సో ఈ 5 బదులు 3.14 సబ్స్టిట్యూట్ చేసాం. డివైడెడ్ బై 4 ఇంటూ డి అంటే ఎంతమ్మా? ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి? 0.9 ఇంటూ 10⁻³ సో ఇది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ హోల్². ఓకేనా. సో ఇది హోల్², ఉంది కాబట్టి స్క్వేర్ రాసాం. సో దీని తర్వాత 3.14 ఇంటూ 0.9 2 టైమ్స్ కదా, 0.9 ఇంటూ 0.9 డివైడెడ్ బై 4 ఉంది కాబట్టి 4 రాసుకున్నాం. సో ఇక్కడ -3 ఇంటూ 2 ఎంత? -6. ఓకే. సో ఇదంతా క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 0.63585 వచ్చింది ఇంటూ 10⁻⁻6 m². దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అండ్ దెన్ నెక్స్ట్ రో ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? RA/L. సో ఆర్ అంటే వాల్యూ ఎంత మనకి? 13.60 ohms ఇచ్చేసాడు. ఇంటూ ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనకు వచ్చిన వాల్యూ వేసాం. డివైడెడ్ బై L అంటే ఎంత ఇచ్చాడు? 500 meters ఇచ్చాడు. 500 సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇది ఇంటూ 10⁻⁻6. సో దీనికి 1 పాయింట్లో మనకి కావాల్సినప్పుడు 1 పాయింట్ పెట్టుకుంటే ఎన్ని డిజిట్స్ కదిలినాయి? 2 digits కదిలినాయి ఇటువైపు. సో అటువైపు మూవ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడు ఇంటూ 10⁻⁻2 2 digits కదిలినాక -2 ఇంటూ 10⁻⁻6. ఓకే. దీని నుంచి రో ఈజ్ ఈక్వల్ టు 1.729 అన్నాం కాబట్టి పక్కన 9 ఉంది కాబట్టి 73గా రాసేసాం అప్రాక్సిమేట్గా. సో 1.73 ఇంటూ -2 -6 ఎంత? -8 సమ్ చేస్తే 10⁻⁻8 ohm మీటర్. ఓకే, దట్ ఈస్ ద 6th ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ ఆఫ్ లెంత్ 10 meter అండ్ diameter 0.13 centimeter is 3.4 ohms, find the specific resistance of the material of the wire. ఓకే, దీనికి మనకి ఎలా రాసుకుంటాము అంటే కనుక ఇచ్చిన డేటాను ఫస్ట్ రాసుకుంటాం. L ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఆల్రెడీ మనం చెప్పాం. ఎంత? 10. మనకి ఎంత ఇచ్చాడు? మనకి L ఈజ్ ఈక్వల్ టు 10 meters ఇవ్వడం జరిగింది ఇక్కడ.
సో 10 మీటర్స్ రాసుకున్నాం. డి ఈజ్ ఈక్వల్ టు 0.13 సెంటీమీటర్ ఇచ్చాడు. ఎప్పుడైనా సెంటీమీటర్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకో 10⁻² రాసుకోవాల్సింది. మనం ఆల్రెడీ రాసాం 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻² మీటర్. ఎస్ఐ యూనిట్లో కన్వర్ట్ చేసుకునే సిజిఎస్ యూనిట్ నుంచి అప్పుడు మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములాలో. ఓకేనా? సో ఇక్కడ 0 సెంటీమీటర్ బదులు ఇంటూ 10⁻² రాసాం మీటర్. రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3.4 ఓమ్స్. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా 5/4 d². మళ్ళీ సేమ్ ఫార్ములా. సో 3.5 వాల్యూ అంటే 3.14 కాన్స్టెంట్ వాల్యూ డివైడెడ్ బై 4 ఇంటూ డి అంటే మనకు ఆల్రెడీ ఇంత వచ్చింది, దాన్ని స్క్వేర్ చేస్తాం. 3.14 ఇంటూ 0.13 అని స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాసాం. డివైడెడ్ బై 4 ఉంది కాబట్టి 4 రాసాం. ఇంటూ -2 ఇంటూ 2 -4. ఓకే, ఇదంతా క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంత వాల్యూ వస్తుంది. ఇంటూ ఓకే, దట్ ఈస్ ద 665. 0.0132665 ఇంటూ 10⁻⁴. సో దట్ ఈస్ ద ఏంటిది అది మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీటర్ స్క్వేర్. సో రో ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఫార్ములా RA/L. సో ఆర్ అంటే 3 ఎంత ఇచ్చాడు మనకి ఆల్రెడీ? ఆర్ అంటే 3.4 ఇచ్చాడు. ఇంటూ సంథింగ్ వచ్చినటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. డివైడ్ బై ఎల్ అంటే 10. సో ఇక్కడ రాసుకుంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది ఇంత వస్తుంది. రో ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇంత వస్తుంది, 0.04510. సో ఇంటూ 10⁻⁵. సో ఇక్కడ మనకు 10 అట్లా వచ్చింది కాబట్టి 5106 అట్లా వచ్చినాయి. సో 6 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే 2గా అప్రాక్సిమేట్ 2గా తీసుకున్నాం. 4 అంటే 2 డిజిట్ ఇవ్వతలే, లెఫ్ట్ సైడ్ జరిపాం కాబట్టి ఇంటూ 10⁻². -2 -5 ఇంటూ 10⁻⁷. సో 4.512 ఓమ్ మీటర్. ఓకే, దిస్ ఈజ్ ద 7th ప్రాబ్లం. అండ్ 8th ప్రాబ్లం వచ్చేసరికి ఒకసారి చూద్దాం. 8th problem. A wire of length 1 meter and diameter 0.2 millimeter has a resistance of how much? 100 ohms. Calculate the specific resistance of the material of the wire. Same model. Okay, ఒకే మోడల్, సేమ్ మోడల్ ఇచ్చాడు. సో ఎంతమ్మా? L is equal to how much value? 1 meter ఇచ్చాడు. డయామీటర్ ఎంత ఇచ్చాడు? 0.2 మిల్లీమీటర్ ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ మిల్లీ అంటే 10⁻³ రాసుకోవాలని చెప్పాం. మిల్లీ బదులు 10⁻³ మీటర్. సో ఆర్ ఎంత ఇచ్చాడు? 100 ఓమ్స్ ఇచ్చాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇంటూ d². మళ్ళీ సేమ్ జిరాక్స్. 5 వాల్యూ ఎంత అని చెప్పాం? 3.14 కాన్స్టెంట్ వాల్యూ డివైడ్ బై 4. డి అంటే ఆల్రెడీ 0.2 ఇంటూ 10⁻³ వచ్చింది కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తాం. 3.14 ఇంటూ 0.2 అనేది స్క్వేర్లో ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకున్నాం. డివైడ్ బై 4 వేసాం. ఇంటూ 10⁻³ ఇంటూ 2 -6. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 0.0314 ఇంటూ 10⁻⁶ మీటర్ స్క్వేర్. సో ఫార్ములా ఇప్పుడు ఏంటి? రో ఈజ్ ఈక్వల్ టు RA/L. మళ్ళీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి. సో ఆర్ అంటే మనకు 100 ఓమ్స్ ఇచ్చాడు. ఇంటూ ఏ అంటే మనకు వచ్చిన వాల్యూ డివైడెడ్ బై ఎల్ అంటే 1 మీటర్ ఇచ్చారు కాబట్టి 1. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే 3.14 ఇంటూ 10⁻⁶ ఓమ్ మీటర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లం. ఏ వైర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 1 ఇంటూ 10⁻12 millimeter square ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 1000 ohms. ఫుల్ స్టాప్. ద రెసిస్టివిటీ ఆఫ్ కాపర్ ఈజ్ 1.7 ఇంటూ 10⁻18 ఓమ్ మీటర్. ఓకే, క్యాలిక్యులేట్ ది లెంత్ ఆఫ్ ది వైర్. దీన్ని బట్టి మన రో ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి వాల్యూ ఇక్కడ ఇచ్చేసాడు. ద రెసిస్టివిటీ అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ కాపర్ అంటే దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారని చెప్పామమ్మా? రో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1.7 ఇంటూ 10⁻18 ఓమ్ మీటర్ ఇచ్చేసాడు. ఓకేనా? మీకు క్వశ్చన్ అర్థం కాకపోయినా, ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ అర్థం కాకపోయినా ఇచ్చినటువంటి యూనిట్ని బట్టి ఏమి ఇచ్చాడో కూడా మీరు గివెన్ డేటాలో రాసుకోవచ్చు. అదొక ట్రిక్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చరికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఎంత ఇచ్చాడమ్మా? 1 ఇంటూ 10⁻12 millimeter square ఇచ్చాడు. అదే రాసుకున్నాం -12. 1 ఇంటూ 10⁻- మిల్లీ అంటే చెప్పాం ఏమని? మిల్లీ అని ఇస్తే 10⁻³ రాసుకోవాలి మీటర్ స్క్వేర్. -12 -3 ఎంత? -15. 1 ఇంటూ 10⁻15 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఆర్ ఎంత ఇచ్చాడు? 1000 ఓమ్స్ ఇచ్చాడు, రాసుకున్నాం. సో ఎల్ కనుక్కోవాలి. రో ఈజ్ ఈక్వల్ టు RA/L ఫార్ములా
బట్ ఎల్ అనేది కావాలి కాబట్టి ఎల్ ఇటువైపు తీసురండి, రో ఇటువైపు తీసురండి. కనుక్కోవాల్సింది మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి, ఇచ్చిన వాల్యూ రైట్ సైడ్కి వచ్చేయాలి. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ డివైడెడ్ బై రో. సో ఆర్ అంటే 1000, ఏ అంటే మనకి 1 × 10⁻15 డివైడెడ్ బై రో అంటే ఎంత ఇచ్చాడు ఆల్రెడీ 1.7 × 10⁻18. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎల్ అనేది ఇక్కడ మనం క్యాల్సీలో చేస్తే ఎంత వస్తుంది, 1000 డివైడెడ్ బై 1.7 వేస్తాం. 10⁻15 పైకి వెళ్తే 10⁻18 కాస్త +18 అంటే 10 క్యూబేగా. ఓకే, 10⁻18 అంటే దట్ ఆనస్ 10⁻−15 ఉంది. ఇది పైకి వస్తే 10⁻18 అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. అప్పుడు 10⁻18 నుంచి 15 పోతే 3గా. సో ఇది మనకు వచ్చినటువంటి వాల్యూ ఇక్కడ. ఇది క్యాలిక్యులేట్ చేసేటువంటి విధానం. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 588.23 × 10³ మీటర్. ఓకే, టెక్స్ట్ బుక్లో కొంచెం ఆన్సర్ మిస్టేక్ పడింది, 10³ ఇవ్వలేదు. సో 10³ కూడా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో 9th ప్రాబ్లం నుంచి నెక్స్ట్ వచ్చేసరికి మనకి 14th ప్రాబ్లం చూద్దాం ఒకసారి. 14th ప్రాబ్లం మోడల్ మారింది. సో ఈ మోడల్ ఏంటి అంటే వీట్ స్టోన్స్ బ్రిడ్జ్. అది కూడా చెప్పాం మనం థియరీ పార్ట్లో. చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకేనా. సో 14th ప్రాబ్లం చూద్దాం. 14th ప్రాబ్లంలో ఇన్ ఏ వీట్ స్టోన్స్ బ్రిడ్జ్ కా సర్క్యూట్ Q ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 4 ohms ఇచ్చాడు, R ఈజ్ ఈక్వల్ టు 5 ohms ఇచ్చాడు. ఓకే, అండ్ S ఈజ్ ఈక్వల్ టు 6 ohms ఇచ్చాడు. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ P రిక్వైర్డ్ టు ఏ బ్యాలెన్స్ ద బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేసే విధానంలో ఏం కనుక్కోమంటున్నాడు, ఇంకో రెసిస్టెన్స్ కావాలి. 4 రెసిస్టెన్స్లు ఉంటేనే బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. 3 రెసిస్టెన్స్లు ఇచ్చాడు, ఇంకో రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఫార్ములా ఏంటమ్మా, ఫార్ములా వచ్చరికి ఇచ్చిన డేటాను రాసుకున్నాం మనం. సో ఫార్ములా వీట్ స్టోన్స్ బ్రిడ్జ్ P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. సో P మనకి P ఇవ్వలేదు, సో కనుక్కోవాల్సిందే P. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఓకే, P కనుక్కోవడం కోసము ఏం చేస్తాము, ఫార్ములా ఏంటి, P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, P కనుక్కోవాలి. P ఎక్కడే ఉంచేసాం, Q అటువైపు తీసుకెళ్ళాం. సో R × Q డివైడెడ్ బై S. సో Q అంటే ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఓకే, ఇంటూ R అంటే ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు, డివైడెడ్ బై మనకి S అంటే 6 ఇచ్చాడు. సో 6 వేసుకున్నాం. ఇది 2 2s 4, 2 3s 6 ఇలా రాసుకున్నాం. 2 × 5 10/3 ఎంత, 3.33 ohms. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 15th ప్రాబ్లం. ఇన్ ఏ వీట్ స్టోన్స్ బ్రిడ్జ్ ఈ P ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, Q ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, S ఇచ్చాడు. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ ద బ్రిడ్జ్. ఓకేనా, మరి ఎప్పుడైనా సరే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలంటే 4 రెసిస్టెన్స్లు ఉండాలి. 3 ఇచ్చాడు, ఇంకోటి కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఒక మిస్ అయింది ఏంటి, P ఇచ్చాడు, Q ఇచ్చాడు, S ఇచ్చాడు. మరి మిస్ అయింది R మిస్ అయింది. సో R ఎంతో కనుక్కోవాలి. మళ్ళీ సేమ్ ఫార్ములా P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. సో R అనేది ఇక్కడే పెట్టేస్తాం. సో R ఇక్కడే ఉంటుంది. ఈ S అనేది ఇటు వస్తే ఏమవుతుంది, P × S డివైడెడ్ బై Qనేగా. సో P అంటే ఆల్రెడీ 3 ohms, S అంటేనేమో 8 ohms, డివైడెడ్ బై Q అంటేనేమో మనకి 4 ohms ఇచ్చాడు. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసాం. సో R ఈజ్ ఈక్వల్ టు 4, దీంట్లో 2 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 × 2 6 ohms. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 16th ప్రాబ్లం. 16th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ 100 ohms and 300 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ లెఫ్ట్ అండ్ రైట్ గ్యాప్స్ ఇన్ మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్ ఒక టాపిక్ ఉందమ్మా, అది చెప్దాము. సో దాంట్లో ఫార్ములా తీసుకుని మనం ఈ ప్రాబ్లం చేద్దాం. సో లెఫ్ట్ గ్యాప్ టు రైట్ గ్యాప్ 2 గ్యాప్లు ఉంటాయి. సో లెఫ్ట్ గ్యాప్ ఏమో Pతో రిప్రజెంట్ చేస్తాం, రైట్ గ్యాప్ ఏమో Rతో మన Qతో రిప్రజెంట్ చేస్తాం. సో ఎక్స్పెరిమెంట్లో ఫైండ్ ది బ్యాలెన్సింగ్ లెంత్ కనుక్కోవాలంటే L అనేది కనుక్కోమంటున్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో P అనేది ఎంత, 10 ohms, అదేనా ఇచ్చింది 10 ohms, అది రాసుకున్నాం. Q ఎంత ఇచ్చాడు, 30 ohms. నెక్స్ట్ లెంత్ అనేది కనుక్కోవాలి. ఫార్ములా ఏంటంటే దీనికి P/Q ఈజ్ ఈక్వల్ టు L/1 - L. సో P అంటే ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు,
క్యూ అంటే 30 ఇచ్చాడు, L బై 1 మైనస్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 ఇంటూ 1 మైనస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ ఎల్. సో 10 ఇంటూ 1 10 మైనస్ 10 ఇంటూ ఎల్ 10L ఈజ్ ఈక్వల్ టు 30L. సో దీని నుంచి 10 ఇక్కడే ఉంచేస్తే ఈ మైనస్ 10L కాస్త అటేస్తే పాజిటివ్ అయ్యిద్ది, ప్లస్ 30 ప్లస్ 10 అంటే ఎంతమ్మా 40Lగా. సో 40L ఈజ్ ఈక్వల్ టు మిగిలేది 10. సో L ఈజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 40 అంటే 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది 1/4 అంటే 0.25 మీటర్ లెంత్ అనేది. ఓకేనా, 0.25 మీటర్. అండ్ దెన్ దట్ ఈస్ ద ప్రాబ్లం నెంబర్ 16. సో 17th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సేమ్ మోడల్ వీడ్ స్టోన్స్ మన మీటర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మీటర్ బ్రిడ్జ్ సేమ్ మోడల్. ఇన్ ద మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్ ఇఫ్ ద రెసిస్టెన్సెస్ ఇన్ ద లెఫ్ట్ అండ్ రైట్ గ్యాప్స్ ఆర్, ఏ గ్యాప్స్ లెఫ్ట్ అండ్ రైట్ గ్యాప్స్ ఆర్ ఇన్ ది రేషియో 3:4 ఇచ్చాడమ్మా. ఫైండ్ వేర్ ద బ్యాలెన్సింగ్ పాయింట్ ఈజ్ ఒబ్టైన్. ఎక్కడ బ్యాలెన్సింగ్ పాయింట్ అనేది ఒబ్టైన్ చేయొచ్చు అంటున్నాడు. సో పి అనేది ఎంత, లెఫ్ట్ అంటే P/Q ఈజ్ ఈక్వల్ 3:4 ఇచ్చింది, ఎల్ కనుక్కోమంటున్నాడు. సో పి డివైడెడ్ బై క్యూలో రాసుకుంటే ఎల్ బై ఫార్ములా ఏంటి, L బై 1 మైనస్ ఎల్ నార్మల్ ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు పి అంటే 3 ఇచ్చినట్టేగా, ఈజ్ 2 అంటే, నెక్స్ట్ క్యూ అంటే 4, 3/4 ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై 1 మైనస్ ఎల్. సో క్రాస్ మల్టిప్లై చేయండి, మళ్ళీ 3 ఇంటూ 1 మైనస్ ఎల్ రాసుకున్నాం. నెక్స్ట్ 4 ఇంటూ ఎల్ 4L. సో మల్టిప్లై చేయండి, 3 ఇంటూ 1 3 మైనస్ 3 ఇంటూ ఎల్ 3L ఈజ్ ఈక్వల్ 4L. సో ఇది తీసుకెళ్తే పాజిటివేగా ప్లస్ఏగా, 4L ప్లస్ 3L అంటే 7L లేగా, 7L ఈజ్ ఈక్వల్ టు 3, L ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 7 ఎంత వస్తుందమ్మా 0.428. అదే మనకి 0.8 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా 3 చేసుకుంటే 0.43 మీటర్. ఏంటిది 0.L అనేది 0.43 మీటర్. సో L ఈజ్ ఈక్వల్ టు 0.43 మీటర్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియో మ్యాగ్నెటిజంలో ఉన్నటువంటి 4 ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకనూ ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఓకేనా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మన ఛానల్ ఏది ఫిజిక్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.